शुभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गोपालकृष्णपरब्रह्मणे नमः। श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषावहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वर्धितमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्ण्यताम्। గంగానదిలో స్నానం చేసే పుణ్యమస్తు, గోదానం చేసే పుణ్యఫలం వస్తుంది. ప్రతి తనికి కూడా మనకు ఫస్ట్ మన పంచాంగమే మూల కారణం కాబట్టి అలాంటి పంచాంగాన్ని దేవుని సన్నిధిలో మనం అందరం విద్దాం. మొట్టమొదట దేశకాల పరిస్థితి, యావత్ దేశానికి సంబంధించిన పరిస్థితి శ్రీ పరాభవానామ సంవత్సరమున చైత్ర వైశాఖ మాసములలో ఆహార ధాన్యములు ధరలు పెరుగుట. తర్వాత ప్రజలలో భయాందోళనలు, అగ్ని భయ శిలాపాతములు, జ్యేష్ఠద్వయం అంటే జ్యేష్ఠ ఆషాఢములలో చోర అగ్ని రాజభయములు, అచ్చటచ్చట ఒత్తిడితో కూడిన సస్యానుకూల వృష్టి, శ్రావణ భాద్రపదములలో వర్షాధిక్యము, సూవృష్టి, అచ్చటచ్చట నదీ నదములు జలపూర్ణముగా ప్రవహించును, దుర్భిక్షము, జలోపద్రవములు, ఆశ్చర్య కార్తీక మాసములలో రాజకీయములలో మార్పులు, పాలకులలో అనిశ్చిత స్థితి, ధాన్యములు ధాతు రసవస్తుల ధరలు పెరుగును, మార్గశిర పుష్యములలో ప్రజలు రోగపీడితులుట, ఉగ్రవాదుల బెడద, హిమాధిక్యము, వైరల్ గలుట, మాఘ పాల్గొనలలో మేఘాడంబరము, దేశ నాయకులకు ప్రాణభయము, వ్యాపార రంగము నిలకడలేని స్థితి, అత్యంత స్వల్పంగా శిలావృష్టి కలుగును అనగాను శిలావృష్టి. తర్వాత గురువునకు రాజ్య పరికృతములు, రవికి అంటే సూర్యుడికి రథాధిపత్యము, చంద్రుడికి సేనాధిపత్యము, అర్ఘాధిపతి మేఘాధిపతి దైవజ్ఞత్వములు, కుజునకు మంత్రిత్వ గ్రామపాలకత్వములు, బుధునకు అపర ధాన్యాధిపత్యములు, శుక్రునకు పూర్వ సస్యాధిపత్యములు నీర్ధాధిపత్యములు పౌరోహిత్యములు, శనికి గణకత్వము, శ్రీకృష్ణునికి పశుపాలక స్థాన సంరక్షకత్వములు. ఈసారి పశువులకు మంచి దొడ్బిడ్డు అంటున్నారు, అది కృష్ణుడే. తర్వాత వాటిని కాపాడేది కూడా శ్రీకృష్ణుడే. ఇక సముద్ర స్త్రీ కాలకృష్ణకు బాలాకారుడి గృహం నివాసము, ఆర్ద్ర ప్రవేశమున రాత్రికాలంలో ప్రవేశం కాబట్టి మొదలగు శుభాశుభ యోగముల చేత ప్రజలలో మతవర్గవాదములు ప్రబలుట, ప్రభుత్వములో ప్రతిష్టంభన, ఉత్తర వాయువ్య పశ్చిమ దేశవాసులకు అనిష్టదాయకము, దేశమున ప్రజలలో అనేకములకు రుగ్మతలు కలిగి బాధలు పడుట, దేశ రక్షణకై ప్రభుత్వం విశేషముగా ద్రవ్యమును వినియోగించుట, నాయకులకు పదవీకరణములు, వ్యాపార రంగమున అభివృద్ధి, విద్యా వైజ్ఞానిక రంగములలో దేశము అభివృద్ధి పథములో ముందును, భూకంపాది ఉపద్రవములు, బ్రాహ్మణులు వైదిక ధర్మమును పాటించుటయందు ఆసక్తికరయుందురు, వ్యాపార రంగముల ధరలు నిలుగొడ లేక ఉండును, బంగారం మొదలగు అన్ని లోహములు రసవస్తువులు సహాయములు వేలు అందుబాటులో లేకుండుట, ఆర్థిక రంగమున మార్పులు ప్రవాహిత కార్యములు అల్పతోలుగా ఉండును, రాజచోర అగ్నిభయములు, భౌతిక విప్లవములు, పశువులకు పాడి తృణజల సమృద్ధి కలిగి ఉన్నను, పశువులకు రోగములు కలిగి నష్టములు కలిగి ఉండును, పూర్వాపర సస్యములు క్రిమికీటకాది బాధలు కలిగి ఉన్నను, పంటలు అత్యధికంగా ఫలవంతములగును, తుఫాన్ వాయుగుండముల వలన తీరవాసులకు బహు సంకటముగా ఉండును, గోధుమలు జొన్నలు మామిడి పండ్లు పనస నారింజ చెరుకు ఉప్పు తమలపాకులు మొదలగు వానికి ధరలు సరళంగా నుండును, వెండి బంగారం మణులు రక్తను రాగి ఇత్తడి కంచు మొదలగు వాని ధరలు నిలకడ లేక ఉండును. ఆషాఢ చవితి 18/7/2026 రోజున పగలు 2:44 గురుమోక్షం ప్రారంభమై ఆషాఢ బహుళ చతుర్దశి మంగళవారం తేదీ 11/8/2026 రోజున పగలు 2:20 గురుమోక్ష త్యాగం కలుగును. మూలం వస్తుంది పోతుంది ఫలాన్ని నేర్చినాడు. తర్వాత ఆశ్వీజ శుద్ధ షష్ఠి శుక్రవారం తేదీ 16/10/26 రోజున పగలు గంటలకు 2:45 శుక్రమోక్షం ప్రారంభమై ఆశ్వీజ బహుళ పంచమి తేదీ 30/10/26 రోజున రాత్రి 2:20 శుక్రమోక్షం త్యాగం శుక్రమోక్షం పోతుంది. తర్వాత
వైశాఖ 1వ తదియ సోమవారం తేదీ 4/5/26 రోజున వాస్తుకర్తరి ప్రారంభమై అధిక జ్యేష్ఠ త్రయోదశి శుక్రవారం తేదీ 29/5/26 రోజున వాస్తుకర్తరి త్యాగం కలుగును. అధిక జ్యేష్ఠ కృష్ణ అష్టమి సోమవారం తేదీ 8/6/2026 రోజున వృషరా కార్తె ప్రవేశము. అధిక జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి సోమవారం తేదీ 1/6/2026 రోజున రాత్రి 3:19 గురువునకు కర్కాటక రాశి ప్రవేశం చేయడం. ఇప్పుడేం మిథునంలో ఉన్నాడు. ఈ తేదీ నాడు కర్కాటకానికి ఒక జంప్ చేశాయి. తర్వాత సార్థ త్రికోటి యమునా నదీ పుష్కర ఆరంభం కలుగును. పుష్యశుద్ధ సప్తమి శుక్రవారం తేదీ 15/1/2027 రోజున ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సంక్రాంతి 15 తారీఖు వస్తుంది సార్. తర్వాత ఈ సంవత్సరంలో గ్రహణములు లేవు. దాని ప్రతి పుణ్యవాత అమావాస్య 4 దగ్గరికి వస్తుంటారు. మొన్నటితోటి మొన్న సూర్యగ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఈ సంవత్సరం శాంతంలో కూడా గ్రహణాలు లేవు. అయితే అందరూ విద్యావంతులైన దాంట్లో చూస్తుంటారు గ్రహణాలు కనిపిస్తున్నాయి. అవి మన దేశానికి కనిపించాయి. కాబట్టి మనకు కనిపించని గ్రహణాలకు ఆచరించాల్సిన పని లేదు. ఈ సంవత్సరం ఒక్క గ్రహణం కూడా లేదు. అంటే ప్రతి పునము కానీ అమావాస్య కానీ గ్రహం ఉందా బదులు అడగాల్సిన పని లేదు. గ్రహణం ఇక మొత్తం ఆత్మ సంగతి చెప్తున్నాం. ఇప్పుడు ఆత్మ రోహిణి దగ్గర నుంచి మొదలు పెడదాము. అశ్వని భరణి కొద్దిగా అవన్నీ మనకు రోనే ముఖ్యం. మనకు రోనే ముఖ్యం. 25/5/2026 అధిక జ్యేష్ఠ శుద్ధ. ఈసారి అధిక మాసం జ్యేష్ఠ మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసం అనేది ఒక నెల ఎక్కువ వస్తుంది. అధిక మాసం వస్తుంది. ఆ రోజు సోమవారం రోహిణి కార్తె రాత్రి 8:12 గంటలకు వస్తుంది. నిర్జలం 7 రోహిణి మృగశిర మృగశిర 8/6/2026 అధిక జ్యేష్ఠ అష్టమి సోమవారం మృగశిర కార్తె అయిపోయింది. అది తర్వాత 22/6 నిర్దేశ సిద్ధ అష్టమి సోమవారం ఆర్ద్ర రాత్రి 8 గంటలు గాడిద వాహనం గాడిద. మృగశిర అయిపోయింది. ఆరుద్ర రాసి పునర్వసు 6/7/26 రోజున దేశవాగుల షష్ఠి సోమవారం. ఈసారి కార్తీక సోమవారం పునర్వసు కార్తీ అర్ధజలం నక్క వాహనం. తర్వాత 27 ఆషాఢిత షష్ఠి సోమవారం శివి రాత్రి పూర్ణజలం. ఆ కార్తీక మొత్తం వర్షాలు ఉన్నాయి. బర్రె వాహనం. తర్వాత మృగస్య పుష్యమే ఇంకో పుష్యం పునర్వసు పుష్యం ఆశ్లేష అసలేదు 3/8/27 6/7 సోమవారం పునర్వసు కార్తీ అర్ధజలం నక్క చెప్పిన వీళ్ళైంది. తర్వాత పునర్వసు పుష్యమి కార్తీ 27 పూర్ణజలం. ఇది బర్రె. పుష్యమి పోతే ఆశ్లేష అసలేదు. అసలే సంగతి ఏంటంటే 3/8/2026 ఇది నిర్జలం. ఏం చెప్తున్నారు? అసలేష కదా మాకు ఆశ్లేష అయిపోయింది. రాత్రి ఇది వాహనం గుర్రం పెట్టారు అసలేదు. తర్వాత 17/8 శ్రావణ శుద్ధ పంచమి సోమవారం మహా ఇది నిర్జలం వాహనం నెమిలి వాహనం. తర్వాత 31/8 శ్రావణ తదియ సోమవారం ఉపకార్తె అర్ధజలం వాహనం గాడిద. తర్వాత ఉపవత ఉత్తరం 14/9/2026 సోమవారం ఉత్తర కార్తె అది నిర్జలం వాహనం కప్ప. ఉత్తరం హస్త 27/9/2026
ఇది ఆదివారం హస్త కార్తీ, ఇది కూడా నిర్జలం ఎలుక. తర్వాత 11-10-2026 ఆశీషిత ఏకాదశి ఆదివారం. తర్వాత చిత్త అర్ధజలం గురువారం పారజలం ప్రధాన. తర్వాత 24-10 ఆశీషిత త్రయోదశి శనివారం స్వాతి కార్తీ నిర్జలం మేక. విశాఖ 7-11-2026 రోజున శనివారం విశాఖ నిర్జలం గాడిద. తర్వాత అనురాధ అయిపోయింది, స్వాతి విశాఖ అయిపోయింది. మనకి ఈ విశాఖల వారికి అనురాధ ఈ విశాఖల వారికి అనురాధలో మళ్ళీ పోస్తూనే ఉంటాం. విశాఖల వారికి విశాఖాంతాన్ని విశాఖల వారికి విశాఖాంతాన్ని మేఘాని అనే సామెత. కార్తీక వరకు ఫలిస్తుంటే విశాఖ కార్తీక వరకు. అయితే రోడ్డు మీరుగమే బాగుంది. రోడ్డు మీరుగము ఆరిద్ర విశాఖ నుంచి మళ్ళీ అవి ఆ గుర్రము ఇవి అవి పనికి అది ఉత్తర చూసి ఉత్తర గంప ఉత్తరనే మనకు ఇక కోరిన అందరి రాసుల వారిగా వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన తర్వాత చెప్పించుకుంటాం. ఫస్ట్ రాశి నుంచి ఈ 12 వరకు చెప్పుకోరా, ఈ ఎవరైనా ఇష్టం వచ్చిన ఏమన్నా ఉంటే చెప్పుకుంటాం, అంతే కదా. అవయవాలు ఆరోగ్యము, రాజపూజ, రాజ అవమానాలు మాత్రమే చెప్తారు. గౌరవం ఏంటో అప్పటి 3 అంశాలు. ఈ తిట్టేటోళ్ళు ఎంతమంది, ఆగిరాటు కొట్టోళ్ళు చాగా పట్టోళ్ళు ఎంతమంది. తక్కువ చాలా ముళ్ళపూర్తికి బొదలు యాడ్ చేస్తే ఎంత శ్రీమని చేస్తే మేషరాశి వాళ్ళకి అంటే వీళ్ళ మీ నక్షత్రం చేయాలంటే అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు మేషరాశి అవుతుంది. మేషరాశికి ఇట్లున్నది. మీకు పేర్లు ఏదంటే చెప్పండి, మేష నుంచి కింది దాకా తర్వాత మీకు డౌట్స్ ఉంటే మీ పేర్లు అడగండి. మీ పేరు మీద అశ్విని నక్షత్రం వాళ్ళకి సున్నాలు ఏం లేవు, ఆరోగ్యం బాగుంటది. భరణి నక్షత్రం వారికి ఎవరుందో వాళ్ళకి మధ్య సున్నా అంటే మహా భయం 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 ఉంటది. తర్వాత కృత్తిక వాళ్ళకు చివరి సున్నా ఉన్నది, ఫలితమే ఉండదు. రోహిణి వాళ్ళకు సున్నాలు లేవు, ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత మృగశిర వాళ్ళకు కొంచెం భయం, కొంచెం మనోవేదన ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకు సున్నాలు లేవు, ఆరోగ్యంగా ఉంటారు. పునర్వసు నక్షత్రం వాళ్ళకు సున్నాలు లేవు, ఆరోగ్యంగా ఉంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకు మధ్య సున్నా చివరి సున్నా ఉన్నది కూడా అంటే కొంచెం భయం భయం ఆందోళన ఉంటుంది. తర్వాత పుష్యమి 2 సున్నాలే ఉన్నాయి, ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్లకు సున్నాలు లేవు, ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత మహా నక్షత్రం వాళ్ళకి కూడా సున్నాలు లేవు. ఉభా నక్షత్రం వాళ్ళకి మధ్య సున్నా ఉన్నది, మధ్య సున్నా అంటే మహా భయం 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 ఉంటుంది. తర్వాత ఉత్తర వారికి కూడా పూజలు లేవు. హస్త నక్షత్రం వారికి మొదటి పూజ భయము, తర్వాత ఆందోళన ఇవి ఎక్కువగా ఉంటాయి. చిత్తా నక్షత్రం వారికి మధ్య సున్నా మహత్ భయం భయం భయంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి సున్నాలు లేవు, ఆరోగ్యం ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి సున్నాలు లేవు, ఆరోగ్యం ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి మధ్య సున్నా ఉంటుంది, మహా భయంగా ఉంటుంది. జ్యేష్ఠ వాళ్ళకి చివరి సున్నా ఉంటుంది, అప్పులు ఎక్కువైతాయి. మూల నక్షత్రం వాళ్ళకి ఏం సున్నా లేవు, ఆరోగ్యం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మధ్య సున్నా ఉంటుంది, భయం భయంగా ఉంటుంది. ఉత్తరాషాఢ మొదటి సున్నా ఉన్నది కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రవణం వాళ్ళకి సున్నా లేవు, ఆరోగ్యం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి భయము అప్పు ఎక్కువగా ఉంటుంది. శర్విష నక్షత్రం వాళ్ళకి సున్నా లేవు, ఆరోగ్యం ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి కూడా ఏమి సున్నాలు లేవు, పూజలు లేవు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి మధ్య సున్నా ఉంటుంది, భయం భయంగా ఉంటారు. రేవతి నక్షత్రం వారికి సున్నా లేవు, భయం ఉంటుంది. ఈసారి 3 సున్నాల్లో పెద్దగా సిల్వర్ దొరుకుతాయి. అందరూ 2 సున్నాలు 1 సున్నా ఉన్నారు. అట్లా మొత్తానికి ఈ పూజలు ఈ సున్నులు ఏవైతే ఉంటాయో అవి ఆయా స్థానంలో ఉంటే మధ్య సున్నం అంటే మహాభయంగా ఉంటుంది. చివరి సున్నం అంటే అప్పులు ఎక్కువైతాయి. ఇట్లా ఇప్పుడు మీ నక్షత్రాలు లేదు సరే. తర్వాత రాశుల్లో కదా చూస్తాం, ఏ రాశి అంటే అప్పుడు చూస్తాం. మేషరాశికి ఎవరు
చూసుకోండి మన 11 ఆదాయం 5 ఖర్చు. వృషభ రాశి వారికి 5 ఆదాయం 14 ఖర్చు. మిథున రాశి వాళ్ళకి 8 ఆదాయం 11 ఖర్చు. అవమానం కూడా చెప్పాలి. అయినా ఒక రాశి కంప్లీట్ చేయాలి. ఒక రాశి కంప్లీట్ దీనికి ఒక కిటుకున్నది ఒకటి. దీంట్లో ఆదాయం చెప్పేటప్పుడు ఆదాయం ఎక్కువ ఉంటే గౌరవం ఎక్కువ ఉంటుంది, ఆదాయం చిన్నవాడికి అందుకొరకే మొదలు మొత్తం చెప్తున్నాక తర్వాత ఎవరెవరికి సంబంధించి వాళ్ళకి చెప్తాను. తర్వాత మిథునం 8 ఆదాయం 11 ఖర్చు. కర్కాటకం 2 ఆదాయం 11 ఖర్చు. సింహం 5 ఆదాయం 5 ఖర్చు. కన్యా రాశి వాళ్ళకి 8 ఆదాయం 11 ఖర్చు. తులారాశి వాళ్ళకి 5 ఆదాయం 14 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. ధనుర్ రాశి వారికి 14 ఆదాయం 11 ఖర్చు. మకర రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. కుంభరాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. మీన రాశి వారికి 14 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. ఈ రాశి వాళ్ళు ఈరోజు చూసుకుంటారు. ఎప్పుడు మీరు ప్రత్యేకంగా చెప్తారు. ఇకపోతే రాజపూజ రాజ్య అవమానములు, ఎవరికి గౌరవము ఎవరికి ఎన్ని వాళ్ళ అవమానం అది చెప్తారు. మేషరాశి ఎవరికైతే ఉందో 2 వాళ్ళు గౌరవం, 4 వాళ్ళు అప్రతిష్ట. తర్వాత వృషభ రాశి వారికి 5 వాళ్ళు గౌరవం, 4 వాళ్ళు అవమానం. మిథున రాశి వారికి 1 వాళ్ళు గౌరవం, 7 వాళ్ళు అవమానం. కర్కాటక రాశి వారికి 4 వాళ్ళు గౌరవం, 7 వాళ్ళు అవమానం. తర్వాత సింహరాశి వారికి 7 వాళ్ళు గౌరవం, 7 వాళ్ళు అవమానం. కన్యా రాశి వారికి 3 వాళ్ళు గౌరవం, 3 వాళ్ళు అవమానం. తులా రాశి వారికి 6 వాళ్ళు గౌరవం, 3 వాళ్ళు అవమానం. వృశ్చిక రాశి వారికి 2 వాళ్ళు గౌరవం, 6 వాళ్ళు ఆదాయం అగౌరవం. ధనుస్సు రాశి వారికి 5 వాళ్ళు గౌరవం, 6 వాళ్ళు అవమానం. మకర రాశి వారికి 1 వాళ్ళు గౌరవం, 2 వాళ్ళు అవమానం. కుంభరాశి వారికి 4 వాళ్ళు గౌరవం, 7 వాళ్ళు అవమానం. మీన రాశి వారికి 7 వాళ్ళు గౌరవం, 7 వాళ్ళు అవమానం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः. आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य